హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే చాలా టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించేవన్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, గసాలు, వెల్లుల్లిపాయలు మొత్తం మనం ముందే ఇలాగా మీకు చూపించినట్లుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్ పెట్టుకుని ఆయిల్ తగినంత వేసుకోవాలి. మనం ముందే చికెన్ని వాష్ చేసేసి దాన్ని ఉప్పు, కారం రెండు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేద్దాము. మనం కట్ చేసుకున్నా పర్లేదు, లేదంటే మనం మిక్సీ వేసుకున్నా పర్లేదు. గ్రేవీ కర్రీ అంటే మిక్సీనే బాగుంటుంది. కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచానండి చికెన్ని. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టి నేను ఇది పోపు వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చే అంతలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుందండి చికెన్ గ్రేవీ కర్రీ. ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి. దీంట్లో మనం సాల్ట్, కారం వేసేసాం కాబట్టి మనం వాటర్ పోసుకున్నప్పుడు మీరు చూసుకుని వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్కువ అయిపోయినా ఇబ్బంది అయ్యిద్ది. చూసుకుని వేసుకోవాలండి. నేను ఇప్పుడు వేసేసాను కాబట్టి ఇంక ఇప్పుడు వేయక్కర్లేదు. దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. దీంట్లో వాటర్ వచ్చేంత వరకు మనం మూత పెట్టేసుకొని అలా ఉంచేసేయాలి. మీడియంలో పెట్టుకోవాలండి. మరీ హైలో పెట్టుకున్న మాడిపోతుంది. మీడియంలో పెట్టుకుంటే అట్లా వాటర్ వస్తాయి. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అలా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి తగినన్ని వాటర్ పోసుకోవాలండి. ఆయిల్ కనిపించే అంతలాగా ఫ్రై అయిపోయినట్టుగా అనిపించాలి. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలన్నమాట. తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని మనం మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని అది కొంచెం దగ్గర పడిన తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. తగినంత గరం మసాలా వేసుకుని ఇంకొకసారి కలిపేసుకోవాలి. ఆ వాటర్ అన్నీ దగ్గర పడిపోవాలన్నమాట అండి. మీకు ఇది నచ్చితే ఇంకొంచెం మీకు కావలసినన్ని నేను మీకు పరిచయం చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా
దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 5 మినిట్స్ ఉంచాలండి. దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోవాలండి. దీంతోనే మనకి కర్రీ అనేది గ్రేవీగా అవుతుందన్నమాట. ఇది కంపల్సరీ వేయాలి. లాస్ట్లో ఇది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఉంచేసేయాలి. ఒక 5 మినిట్స్ ఉంచేసి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే చూడండి ఇప్పుడు గ్రేవీ లాగా అవుతుంది కూర. ఫైనల్గా మనం గసాలు వెల్లుల్లిపాయలు అనేది లాస్ట్లో ఖచ్చితంగా వేయాలండి. అది వేస్తేనే మనకి గ్రేవీ కర్రీ అనేది వస్తుంది. ఫైనల్గా అయిపోయింది. దీంట్లో మనం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.